హ్యాట్రిక్ ఎమ్మెల్యే, హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ గులాబీ పార్టీ కీలక నేత మాగంటి గోపీనాథ్ అకాల మరణంపై అంతటా చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు ఎందుకిలా జరిగింది? ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించటానికి అసలు కారణాలేంటి? జూబ్లీహిల్స్ పరిధిలో రాజకీయ గొడవలు ఆయన్ను మానసికంగా కుంగదీశాయా? అటు కుటుంబం, ఇటు పార్టీ నేతలు ఏమంటున్నారు అనేది అంతటా హాట్ టాపిక్ గా మారింది. మాగంటి గోపీనాథ్ బర్త్డే, డెత్ డే ఒకే నెలలో ఉండటం ఆయన అభిమానుల్ని కలిచివేస్తోంది. జూన్ 2, 1963లో మాగంటి గోపీనాథ్ జన్మించారు. 62 వయసులో జూన్ 8న గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో ఆయన కన్నుమూశారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా మాగంటి ఎదిగారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో 1983లో తెలుగుదేశం పార్టీతో ఆయన పొలిటికల్ జర్నీ మొదలైంది. 1985 నుంచి 92 వరకు టీడీపీ యూత్ వింగ్ తెలుగు యువత అధ్యక్షుడిగా మాగంటి వ్యవహరించారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా డైరెక్టర్గా 1987 నుంచి 89 వరకు పనిచేశారు. డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం సభ్యుడిగా 1989 నుంచి 93 వరకు సేవలందించారు. 2014లో టీడీపీ టికెట్పై జూబ్లీహిల్స్ లో మజ్లిస్ అభ్యర్థిపై గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పరిణామాలతో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిని ఓడించి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. అదే టైంలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. 2023లో కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ని ఓడించి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు గోపీనాథ్. అయితే ఈసారి బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజకీయ పరిస్థితులు మారాయి. జూన్ 5న గుండెపోటుతో మాగంటి గచ్చిబౌలిలోని ప్రైవేటు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత 3 రోజుల పాటు ఆయన ఐసీయూలోనే ఉన్నారు. స్పాట్లోనే చనిపోయారని మీడియాలో కథనాలొచ్చినా బీఆర్ఎస్ కీలక నేతలు ఈ వార్తలు ఖండించారు. ఆయన హాస్పిటల్లో చేరటానికి ముందు జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. సీనియర్ శాసనసభ్యుడైన మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం సడన్ గా క్షీణించటానికి ఆయన అనుచరుడు మహ్మద్ సర్దార్ ఆత్మహత్య, అందుకు దారితీసిన పరిస్థితులే కారణమని బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. సర్దార్ తన ఇంటిపై నుంచి దూకి జూన్ 4న బుధవారం సూసైడ్ చేసుకున్నారు. మాగంటి గోపీనాథ్ గురువారం సర్దార్ అంతిమయాత్రలో కూడా పాల్గొన్నారు. అప్పటికే మాగంటికి కిడ్నీ సమస్య ఉంది. 2 నెలల కిందట ఏప్రిల్లో ఆయనకు మూత్రపిండాల సంబంధిత సర్జరీ జరిగింది. జరిగిన పరిణామాలతో నిద్రాహారాలు మానేసి సర్దార్ గురించే మాగంటి ఆలోచించటం మొదలుపెట్టి కుంగిపోయారని పార్టీ నేతలు చెప్పారు. సర్దార్ చనిపోయిన తర్వాత రోజే గోపీనాథ్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అనుచరుడి మరణం కలిచివేయటంతో బాగా అప్సెట్ అయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే సర్దార్ ఆత్మహత్యకు జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ తో గొడవలే కారణమని బీఆర్ఎస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. బోరబండ డివిజన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు మహ్మద్ సర్దార్ వయసు 34 ఏళ్లు. ఆయన మాగంటి గోపీనాథ్ కు కుడి భుజంగా వ్యవహరించేవారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పనిచేసేవారు. కర్ణాటక ఉమ్నాబాద్ కి చెందిన సర్దార్ కుటుంబం బోరబండ ఎస్ఆర్టీ నగర్ లో స్థిరపడ్డారు. ఇదే ప్రాంతంలో మెడికల్ షాప్ ని నిర్వహించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. 100 గజాల స్థలంలో G+1 ఇంటిలో నివాసం ఉండేవారు. సర్దార్ చేసే మంచి పనులకు భార్య సమీనా తోడై నిలిచేది. ఈ దంపతులకు 3 ఏళ్ల వయసున్న కుమారుడు సఫాన్, 7.5 కుమార్తె షిఫా ఉన్నారు. సర్దార్ తల్లిదండ్రులు, తమ్ముడు కూడా ఆ ఇంట్లోనే ఉండేవారు. వచ్చే నవంబర్ నెలలో సర్దార్ తమ్ముడు మహ్మద్ ఇబ్రహీంకి పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. తమ్ముడు పెళ్లైతే ఇల్లు సరిపోదని భావించి ఇంటిపైన మరో 2 అంతస్తులు వెయ్యాలని సర్దార్ నిర్ణయించుకున్నాడు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి మారిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్, సర్దార్కి మధ్య ఇక్కడే గొడవలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇంటి పనులు మొదలుపెట్టినప్పటి నుంచి తనకు డబ్బులివ్వాలని ఫసీయుద్దీన్ బెదిరింపులకు దిగాడని, డబ్బులివ్వకపోవటంతోనే 3వ అంతస్తును కూల్చివేశారని ఆరోపించారు. ఏమీ చేయలేని పరిస్థితిలో సర్దార్ 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే అంశంపై రచ్చ జరిగింది. తమ నాయకుడి మరణానికి ఫసీయుద్దీన్ కారణమయ్యాడంటూ కౌన్సిల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు రచ్చ చేశారు. చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల విజయలక్ష్మిని డిమాండ్ చేశారు. ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైందని, పోలీస్ దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణల మీద బాబా ఫసీయుద్దీన్ కూడా కంటతడి పెడుతూ రియాక్ట్ అయ్యారు. సర్దార్ తనకు దగ్గరివాడని, ఆయన మరణం కలచివేసిందని బాబా చెప్పారు. చివరకు నా తమ్ముడు సర్దార్ చనిపోతే దాన్ని కూడా
శివరాజుకి బాధాకర విషయం. సర్దార్ చనిపోయాడని తెలియగానే వెళ్లాలనుకున్నానని, అయితే తనను చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారని బాబా ఫసీయుద్దీన్ చెప్పారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తననే కార్నర్ చేస్తూ కుట్ర చేస్తున్నాడని కౌంటర్ ఆరోపణలు చేశారు. సర్దార్ ప్రమాదవశాత్తు చనిపోయాడని పోలీసులు చెప్తుంటే సూసైడ్ అంటూ మాగంటి శవ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రౌడీ షీటర్లతో తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలంటూ సిటీ కమిషనర్కి ఫిర్యాదు చేస్తా అన్నారు ఫసీయుద్దీన్. ఈ వరుస పరిణామాల తర్వాత మాగంటి గోపీనాథ్ గుండె నొప్పితో హాస్పిటల్ పాలయ్యారు. అత్యంత సన్నిహితుడి ఆత్మహత్య, ఫసీయుద్దీన్ ఒత్తిళ్లను తట్టుకోలేక ఎమ్మెల్యే అస్వస్థతకు లోనయ్యారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చెప్పారు. బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేశారు. సర్దార్ ఆత్మహత్య చేసుకోవటము, అక్కడ బాబా ఫసీయుద్దీన్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రేరణకు గురై, ఒత్తిడికి గురై, మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. జూన్ 5నే చనిపోయారని వార్తలు వచ్చినప్పటికీ జూన్ 8న తెల్లవారుజామున ఏఏజీ డాక్టర్లు మాగంటి తుది శ్వాస విడిచినట్లు ప్రకటన చేశారు. దీంతో అదే రోజు సాయంత్రం 4 గంటల లోపు రాహుకాలం ముగియక ముందే మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని కేటీఆర్ ప్రకటన చేశారు. 4 గంటల లోపల రాహుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం. ఎవరి వాదన ఎలా ఉన్నా రాజకీయ ఒత్తిళ్లు, ఇంటి మనిషిని కోల్పోయానన్న బాధ, అప్పటికే ఉన్న శారీరక సమస్యలు మాగంటిని కుంగదీశాయని విశ్వసనీయంగా తెలుస్తోంది.